నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. ఎదుటివారి గొప్పదనాన్ని తెలుసుకోకుండా అయిన దానికి కాని దానికి అహంకారంతో విర్రవీగటం, ప్రతి వారు తనకంటే అల్పులని భావించి మిడిసిపడితే అది వారి పతనానికి నిదర్శనమని గుర్తుంచుకోవాలి. వినయ విధేయతలు మనిషికి అందాన్నిచ్చే ఆభరణాలు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు, శ్రావణ మాసం కృష్ణపక్షం, 2025 ఆగస్టు 22 శుక్రవారం. సూర్యోదయం ఉదయం 6:04, సూర్యాస్తమయం సాయంత్రం 6:33, చంద్రోదయం తెల్లవారుజామున 4:56, చంద్రాస్తమయం సాయంత్రం 6:09. తిథి చతుర్దశి, ఉదయం 11:59 వరకు, తదుపరి అమావాస్య. నక్షత్రం ఆశ్లేష, రాత్రి 12:15 వరకు, తదుపరి మఖ. కరణము శకుని, ఉదయం 11:59 వరకు, తదుపరి చతుస్పాద, రాత్రి 11:45 వరకు, తదుపరి నాగవము. యోగము వర్యానం, మధ్యాహ్నం 2:32 వరకు, తదుపరి పరిగము. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 10:45 నుండి 12:18 వరకు, యమగండం మధ్యాహ్నం 3:26 నుండి 5 గంటల వరకు, గుళిక కాలం ఉదయం 7:37 నుండి 9:11 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:34 నుండి 9:24 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:44 నుండి 1:33 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 1 గంట నుండి 2:37 వరకు. శుభ సమయాలు: బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:28 నుండి 5:16 వరకు. అమృత గడియలు రాత్రి 10:39 నుండి 12:16 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:53 నుండి 12:43 వరకు. ఆగస్టు 22 శుక్రవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తేదీ చతుర్దశి, ఉదయం 11:59 వరకు ఉంది, తదుపరి అమావాస్య. చతుర్దశి అమావాస్య రెండూ కూడా శుభకార్యాలకు అనుకూలమైన తిథులు కావు. ఈ రోజంతా కూడా శుభకార్యాలకు అనుకూలంగా లేదు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు సింహరాశిలో ఉంటారు. చంద్రుడు రాత్రి 12:16 వరకు కర్కాటక రాశిలో, తదుపరి సింహరాశిలో ఉంటారు. శుక్రవారం నైరుతి దిక్కున పడమర దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం రాత్రి 12:16 వరకు చంద్రబలం ఉన్న రాశులు: వృషభం, కర్కాటకం, కన్య, తుల, మకరం, కుంభం. రాత్రి 12:16 నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు:
మిథునం, సింహం, తుల, వృశ్చికం, కుంభం, మీనం. నక్షత్ర బలం. ఆశ్లేష నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: అశ్విని, భరణి, రోహిణి, ఆరద్ర, పుష్యమి, మఖ, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద. మఖ నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: భరణి, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. ఈరోజు పండుగ ప్రత్యేకత: ఆఖరి శ్రావణ శుక్రవారం. ఈ రోజుతో శ్రావణ మాసం ముగుస్తుంది. ఇంకా ఎవరైనా వరలక్ష్మి వ్రతం చేయలేని వారు ఈరోజు బ్రహ్మముహూర్తంలో మాత్రమే చేసుకోవాలి. తదుపరి అంతా కూడా రాహుకాలం, అమావాస్య గడియలు మొదలవుతున్నాయి. కావున ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో, సకల సంపదలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: ద్రోణుడు 5 రోజులు కౌరవ సేనకు నాయకత్వం వహించారు. ఈరోజు ప్రశ్న: కర్ణుడు ఎన్ని రోజులు కౌరవ సేనకు బాధ్యత వహించారు? 2 రోజులు, 5 రోజులు, 10 రోజులు, 18 రోజులు? సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: అవసరాలకు సొమ్ము అందక ఇబ్బందులు పడతారు. వృషభ రాశి: సొమ్ముకు లోటు రాని విధంగా సర్దుబాటులు చేసుకుంటారు. మిథున రాశి: నూతన కాంట్రాక్టులు దక్కించుకుంటారు. కర్కాటక రాశి: 2-3 విధాలుగా ధనం చేకూరుతుంది. సింహరాశి: విద్యార్థులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతారు. కన్యా రాశి: ఏదో రూపంలో సొమ్ము సమకూరి పొదుపు మార్గాలు అనుసరిస్తారు. తులారాశి: పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు కలుగుతాయి. వృశ్చిక రాశి: వ్యూహాత్మకంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ధనుస్సు రాశి: షేర్ల ద్వారా లాభాలు పొంది పొదుపు చర్యలు తీసుకుంటారు. మకర రాశి: సోదరులు, సోదరీల మనస్పర్ధలకు తెరపడుతుంది. కుంభరాశి: ఖర్చులు ఎదురైన సమయంలో హఠాత్తుగా ధనప్రాప్తి కలిగే సూచనలు. మీనరాశి: శత్రువులు కూడా మిమ్మల్ని పొగడ్తలతో ముంచెత్తుతారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా 3కి షేర్ చేయండి.